వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. కాంగ్రెస్ హయాంలో రైతు బజార్లు, బీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ పెంచే వరకు ఉద్యమం. ఎంపీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య స్పష్టీకరణ. లిక్కర్ స్కామ్లో విచారణకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత. ఆమెకు అనుకూలంగా పార్టీ శ్రేణుల నినాదాలు. ఎమ్మెల్సీ కవితపై అసభ్య అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల నిరసన. ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బజార్లు తెరిస్తే కేసీఆర్ తెలంగాణలో ఊరూరా బెల్ట్ షాపులు తెరిపించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తండ్రి గల్లీలో మద్యం వ్యాపారం చేస్తే కూతురు ఢిల్లీలో మద్యం స్కామ్లో చేస్తుందని కేసీఆర్ను కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను చేపట్టిన హాస్తే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కవితకు ఈడీ నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటని నిలదీశారు. విమలక్క, తీన్మార్ మల్లన్న, మందకృష్ణ మాదిగకు ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడి జైలుకు వెళ్తే ప్రజలకు ఏం సంబంధం అని అన్నారు. జగిత్యాల మట్టితో జీవన్ రెడ్డి జీవితం ముడిపడి ఉందని, ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్న పోరాట యోధుడు జీవన్ రెడ్డి అని కొనియాడారు. జీవన్ రెడ్డి జీవితం తెరిచిన పుస్తకమని, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. కీలక పాత్ర పోషించినాడే ఈ పేదలకు మేలు జరుగుతుంది, ఈ పేదలకు న్యాయం జరుగుతుందని నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది అని టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటుండు. 2004 నుంచి 2014 వరకు మేము ఏం చేసినామో చూడండి. 2014 నుంచి 2024 వరకు టీఆర్ఎస్ ఏం చేసిందో చూడండి. అందుకే ఈ వేదిక మీద నుంచి జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 1, 2024 నాడు ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇండ్లు కట్టుకోవడానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆనాడు పేదలు ప్రభుత్వ దవాఖానకు పోతే పోయేటప్పుడు నడుచుకుంటూ పోయి వచ్చేటప్పుడు శవమై వస్తురన్న ఆలోచనతోటి పేదలను ఆదుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు 2 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇప్పించింది. ఈరోజు 2 లక్షలు సరిపోవు కాబట్టి మిత్రులారా, రాజీవ్ ఆరోగ్యశ్రీని మళ్ళీ బలోపేతం చేసి 5 లక్షల రూపాయలతోని ఉచితంగా మీకు వైద్యం అందించి మీరు పోయే కార్పొరేట్ హాస్పిటల్ నుంచి మళ్ళా మీ ఇంటి దగ్గర దిగబెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్న మిత్రులారా. అదేవిధంగా 2018 ఎన్నికలలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చంద్రశేఖరరావు చేస్తా అన్నందుకు మీరు తెచ్చుకున్న అప్పులు బ్యాంకులో చెల్లించనందుకు తడిసి మోపెడై అప్పు నెత్తి మీద చేతుల్లో చిప్పొచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులకు రుణ విముక్తి కలిగించడానికి ఏ రైతైనా మీరు రుణం చెల్లించకండి, 8 నెలల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 2 లక్షల రూపాయల వరకు మీ రుణాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యంలో నడుస్తోందని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ పెంచే వరకు ఉద్యమం చేస్తామని రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. దేశ సంపదలో బీసీల భాగస్వామ్యం ఎక్కువని, కానీ రాజ్యాంగ పరంగా న్యాయమైన వాటా రావడం లేదని అన్నారు. బీసీ నాయకుడు ప్రధానిగా ఉన్నారు కాబట్టి బీసీలు గట్టిగా కొట్లాడాలని పిలుపునిచ్చారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 3న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. పార్లమెంటు ముందు చేపట్టే ఈ ధర్నాను విజయవంతం చేయాలని అన్నారు. ఇది ఇట్లా ప్రజాస్వామ్యం అవుతుందని చెప్పి నేను అడుగుతున్నా. 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత 14% ప్రాతినిధ్యం దక్కలేదంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? అంటే పాలక వర్గాలను ఎన్నుకుంటే వాళ్ళు మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతాం. మేము కష్టపడి పనిచేసి సంపద సృష్టిస్తే
దేశ సంపదలో బీసీల భాగస్వామ్యం ఉంది. పన్నులు కట్టేది దాగల వాటా ఉంది. మేము పన్నులు కడితేనే దేశ బడ్జెట్ అవుతుంది. ఇంత జరిగినాక అందులో బడ్జెట్లో వాటా లేదు, దేశ సంపదల వాటా లేదు, అధికారంలో వాటా లేదు. ఈ విధంగా అన్ని రంగాల లోపల అడుగడుగున అన్యాయం చేశారు. అందుకే ఇప్పటికైనా స్వతంత్రం వచ్చే 75 ఏళ్ళు అయింది. బీసీలకు జరిగిన అన్యాయాన్ని క్షమించరాని అన్యాయం. ప్రపంచంలో ఇంత అన్యాయం ఏ దేశంలో కూడా జరుగుతలేదు. మెజార్టీ ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారు, నిరాదరణతో తొక్కిపెట్టారు, దోపిడి, పీడన, వివచ్చ, అణచివేతల కింద తొక్కిపెట్టారు. అందుకే ఈ కులాలకు న్యాయమైన వాటా రావాలంటే రాజ్యాధికారంలో వాటా కావాలి. అందుకే బీసీలందరూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోసం పోరు జరపవలసినటువంటి అవసరం ఉంది. మీరందరూ ఎప్పుడో ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, మినిస్టర్లు కావాలి, చీఫ్ మినిస్టర్లు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి. కావలసిన వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ మీరు ఎందుకు కాలేదు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నారా? బీసీ నాయకులందరూ ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు మనవి కావు. అగ్రకుల ప్రభుత్వాలు, అగ్రకుల పునాదులు ఉన్నటువంటి ప్రభుత్వాలు మనం ఓట్లేసే యంత్రాలుగా, జెండాలు మోసే కార్యకర్తలుగా చూస్తున్నారు వాళ్ళంతా. అందుకే మన అభివృద్ధి జరగలే. మన అభివృద్ధి జరగాలంటే రాజ్యాధికారం లేని కులాలు బానిసలతో సమానం. రాజ్యాధికారం ఎప్పుడైతే ఈ కులాలకు వస్తుందో అదే ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం, సార్వభౌమత్వం వస్తుంది. అప్పుడు ఈ కులాల అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయి. పైగా బీసీల పోరాటం ఆఖరి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. రోజు ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందినటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు. కాబట్టి బీసీలు గట్టిగా పోరాడితే అప్పుడు ప్రధానమంత్రి చేస్తాడు. ఈ ప్రధానమంత్రి తప్పితే ఇంకో ప్రధానమంత్రి చేయడు. జడ్సున్నాడు, జమ్మున్నాడు, యోగి, ఆయనకేం ఊరు లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేదు. ఒక యోగి లాంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. కాబట్టి మనం పోరాడితే తప్పనిసరి మనకు చట్టసభల రిజర్వేషన్లు, జనాభా ప్రకారం రిజర్వేషన్లు. అరే మీరందరూ ఒక్కసారి తెగించి పోరాడితే మనకు చట్టసభల రిజర్వేషన్లు వస్తాయి, బడ్జెట్ వస్తుంది. 56% మంది విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలని కామన్ సెన్స్, తెలివి, కనీస జ్ఞానం ఈ ప్రభుత్వాలకు లేదా అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వాలు కాబట్టి అడగకుంటేనే వాళ్ళకి పెట్టారు. మేము అడిగితే కూడా బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ కావాలి, మాకు బడ్జెట్ పెట్టాలి, ప్రతి కుటుంబానికి 20 లక్షల నుంచి 50 లక్షలు. లిక్కర్ స్కామ్ లో విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. తుగ్లక్ రోడ్లో ఉన్న తన తండ్రి నివాసం నుంచి ఆమె ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. కేసీఆర్ నివాసం వెలుపల భారీ సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈడీ ఆఫీస్ గేటు వరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేతలు ఆమెకు మద్దతుగా వచ్చారు. కవిత భర్త అనిల్, లాయర్ మోహన్ రావు కూడా ఆమెతో పాటు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం 10 వాహనాల కాన్వాయ్తో ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పిడికిలు బిగిస్తూ ఆమె ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అసభ్య అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. బండి సంజయ్ అనుచితంగా మాట్లాడడంపై పార్టీ ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయనున్నామని మహిళా ప్రజాప్రతినిధులు తెలిపారు. బలగం సినిమా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉందని, గొప్ప కుటుంబ కథ చిత్రంగా మలిచిన తీరు బాగుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో మంత్రి గంగుల కమలాకర్, పలువురు ఎమ్మెల్యేలు చిత్ర బృందంతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత తాను పూర్తిగా నిడివి సినిమా మొత్తాన్ని చూశానని చెప్పారు. సినిమా చూస్తున్నంతసేపు తనకు గ్రామీణ ప్రాంత కుటుంబాల సామాజిక చిత్రణ గుర్తుకు వచ్చిందని, సినిమాలో చూపించిన పలు అంశాలను వివరించారు. తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ఈ సినిమా ద్వారా చిత్ర దర్శకుడు వేణు గొప్పగా చూపించారని కితాబిచ్చారు. చిత్రం యూనిట్ను అభినందిస్తూ ఇలాంటి గొప్ప సినిమాలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పెద్ద కొడుకు భార్య అదో తీరు, పెద్ద కొడుకు పాత్ర కొంత అట్లున్నది, చిన్న కొడుకు భార్య ఎవరిని కూడా తీసుకొచ్చే పరిస్థితులు. ఒక ఇంట్లో ఒక కోడలు అట్లుంటుంది, ఒక కొడుకు అట్లుంటాడు. అవన్నీ ఎంత రియల్ స్టోరీ అంటే అల్లుడు అల్లుతూనే ఉంటాడు, అది బతలాడే పరిస్థితి ఉండాలి. అల్లుడు పాత్ర కూడా సూపర్గా ఉన్నది. అంటే ఆడబిడ్డ పాత్ర కూడా పాపం ఆమె బాధలు, ఆమె అంటే బిడ్డ. ఎందుకంటే ఆ మనవరాలు కూడా, ఇప్పుడు ఆ మనవరాల పాత్ర కూడా సూపర్. ఎందుకంటే నేను మా తాత ఇంటికి పోవాలనే మనసులో కోరిక, తాతతోటి జీవితం కలిపియలేదనేది ఎన్ని కుటుంబాల వాస్తవాలు. మన రవిశంకర్ వచ్చింది, వాస్తవంగా బిజీ ప్రోగ్రామ్స్ ఉండే. మా తమ్ముడు చెప్తే నేను ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని రావాలి. అది నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. కమలాకర్ గారు కూడా పిలుచుతోటే జిల్లా సినిమా చూద్దాం అంటూ వచ్చారు. నాతోటి ధర్మారెడ్డి గారు వచ్చారు, శంకర్ నాయక్ గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు. నేను ఉత్తగా వచ్చి చూసి అవతల పడదామని వచ్చిన వాస్తవంగా. కానీ సినిమా చూస్తా ఉంటే లేవబుద్ధి కాదు. మా కమలాకర్ కూడా ఏం లేదు, చూసేపోదామనే పరిస్థితి వచ్చింది. కానీ స్టోరీ రియల్ స్టోరీ. ఇంతకుముందు కమలాకర్ గారు చెప్పినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతిని మర్చిపోకుండా ఈ సినిమా తీసినందుకు నేను ప్రతి ఒక్కరికి డబ్బులు, రోడ్ డాన్సులు, ఈలలు అవన్నీ బంద్ చేయి కానీ అంటారా, కొట్టుకునుడు, గుండుకునుడు అవన్నీ కొట్టు. ఇది సూపర్ సూపర్ సూపర్. ఒక్క తగాద లేదు, కొట్టుకునేది లేదు, డాన్సులు లేవు, యుద్ధాలు లేవు, తుపాకులు లేవు. అంటారా సినిమా ఓ హీరో వస్తే విలన్ కొట్టుడు, హీరో కొట్టుడు, ఇవన్నీ ఇలా ఏం లేదు. రియల్ 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 తెలంగాణ స్టోరీ. నేను రోజు ఇసుంటి కుటుంబంలో చూసేది ఏంటండి, కాకులు మర్చిపోయినామా, కాకులు ముట్టకపోతే వాస్తవాలు. ఎందుకంటే భోజనాలు కూడా తినకపోయింది కుటుంబంలో, కాకులు ముట్టకపోతే భోజనాలు కూడా తినకపోయింది, ఏడ్చుకుంటూ వస్తున్నాయి. ఇలా వాళ్ళ మనసులో ఉన్నదంతా బయటకు వచ్చిన తర్వాత ఆ కోరే వచ్చి కాకి రూపంలో వచ్చి తిన్నది వాస్తవాలు. ఆ రియల్ స్టోరీ అలా నీకు తీసినందుకు మా తమ్ముడిని నేను అభినందిస్తున్నాను. నీకు మనసులో ఎట్లొచ్చిందో పెద్ద పెద్ద తింటాడు. నాకంతా మీ సినిమాలంతా కూడా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఎన్టీ రామారావు నుంచి కూడా నాకు బాగా పరిచయం అంతా. కానీ ఈ సినిమా నేను ఏ సినిమాలో కూడా మొత్తం కూర్చొని
ఒక గంట సేపు చూస్తా, ఇంట్లో చూసినా ఒక గంట సేపు చూస్తా. ఇది మొత్తం సినిమా చూసింది నా జీవితంలో ఫస్ట్ టైం. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న రోజు హైదరాబాద్లో ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీలో చేరక ముందు, చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సిబిఐ, ఈడీ దాడులు జరగగానే కాషాయ రంగు పూసుకొని బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్యనేత సువేందు అధికారి, ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. కానీ ఎమ్మెల్సీ కవిత ఈడీ దాడులకు ముందు, తర్వాత ఎలాంటి మరకలు అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లలో పేర్కొన్నారు. నిజమైన రంగులు వెలసిపోవు అంటూ కొటేషన్తో వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. చివర్లో బాయ్ బాయ్ మోడీ అంటూ హ్యాష్ ట్యాగ్తో పోస్టర్లు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మైనింగ్ మినరల్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ క్రిషాంక్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డు ఎదుట నిరసనకు దిగారు. బోర్డు పరిధిలో 35,000 ఓట్లను తొలగించారని ఆరోపించారు. తమ ఓట్లు తమకు కల్పించాలనే ఫ్లంకార్డులతో దాదాపు 200 మంది ఓటర్లతో బోర్డు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. భారీ కేడ్లను తోసుకుంటూ వారు కంటోన్మెంట్ కార్యాలయం వైపు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. చక్రాసన్ నిదానంగా కాళ్ళు మెల్లగా దగ్గరకు తీసుకోండి. కొద్దిగానే కొద్దిగా దగ్గరకు రండి. మీ చేత ఎంత అయితే అంత మాత్రమే. కాళ్ళు ఇంకా దూరం పెట్టుకోయింది కరెక్టే. అది ఇది మెడ వచ్చేకి దగ్గర కొంచెం తల అయితే దగ్గరకు తీసుకోరండి. గగన కాళ్ళ దగ్గరకు అయితే తీసుకో, కాకుంటే వదిలేసాయి, రిలాక్స్ అయిపో. కాకుండా వాళ్ళు రిలాక్స్ అయిపోండి, అయ్యేవాళ్ళు కాళ్ళ దగ్గరకు తీసుకోండి, రిలాక్స్. కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా హఠాత్తుగా తెచ్చిన ఈ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 35,000 మంది పేద ప్రజలు ఎవరైతే 70 సంవత్సరాల నుంచి వార్డు 6లో కానివ్వండి, వార్డు 2లో కానివ్వండి, వార్డు 7, 8 ఇట్లా ప్రతి వార్డులకి వెళ్ళి 35,000 మంది పేద ప్రజల ఓట్లను తొలగించారు. గల్లంతు కాదు, తొలగించారు. వాళ్ళు ఎవరైతే ఇక్కడ దశాబ్దాల నుంచి నివసిస్తున్నారో ఈరోజు మరి ఈ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఓటు హక్కు రాకపోతే ఇంకెవ్వరు కూడా మమ్మల్ని గుర్తించరు. ఈ కేంద్ర పాలిత కంటోన్మెంట్ బోర్డు కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వదా? ఎవరు నిర్ణయించారు వీళ్ళు అక్రమ భూముల మీద ఉంటున్నారని ఏదైనా కోర్టు చెప్పిందా? భారతదేశ పౌరులకు అందరికీ కూడా 18 సంవత్సరాలు దాటితే ఓటు హక్కు వస్తుంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చిర్రో వీళ్ళందరూ ఇక్కడ ఎన్నో ఎన్నికల నుంచి ఓట్లేస్తున్నారు. వీళ్ళు బోర్డు ఎన్నికల్లో ఓట్లేస్తున్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తున్నారు, పార్లమెంట్లో ఎన్నికల్లో ఓటేస్తున్నారు. కానీ కంటోన్మెంట్ బోర్డు వీళ్ళెవ్వరికి కూడా ఒక్క నోటీస్ ఇవ్వకుండా, ఒక సమాచారం ఇవ్వకుండా ఇవాళ దొడ్డిదారిన వాళ్ళ ఓట్లు తొలగించారు. ఇవాళ ఈ పేద ప్రజలందరూ కూడా మరి మేము కంటోన్మెంట్ బోర్డు దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఆర్టికల్ 19(1)(a) ప్రకారంగా రాజ్యాంగంలో ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది. మేము భారతదేశ పౌరులం కాదా అని ఈరోజు కేంద్ర పాలిత కంటోన్మెంట్ బోర్డుని నిలదీస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు గత కొన్ని సంవత్సరాల నుంచి మరి ప్రజాస్వామ్యం లేకుండా, ఎన్నిక లేకుండా బీజేపీ వాళ్ళ సభ్యుని పెట్టుకొని ఇవాళ వాళ్ళ ఓట్లు తొలగించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఆ కంటోన్మెంట్ బోర్డు వీళ్ళ గుర్తింపుని, బతికున్న వాళ్ళని ఇవాళ లెక్క చేయకుండా వాళ్ళ గుర్తింపుని తొలగిస్తున్నది. డెఫినెట్గా వీళ్ళ కోసం ఏదైతే చట్టపరంగా కోర్టులో పోరాటం చేస్తున్నామో ఇవాళ
ఇంతమంది ఉన్నారు, ఇంకా చాలా మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కంటోన్మెంట్ బోర్డు వాళ్ళకి చెప్తున్నాం, మీరు లెక్కతో సహా 35,000 మంది ఓట్లను మన 35,000 ఓట్లు ఏదైతే తొలగించిందో కంటోన్మెంట్ బోర్డు, మీరందరూ వచ్చిన వాళ్ళ మీరు పనులు ఆపుకొని మీ ఓటకు మీకు కావాలని మీరు వచ్చింది ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు. ఎందుకంటే తీసుకొని వీళ్ళే కదా, మీకు సూపరింటెండెంట్ గారిని పంపించేది. సరే, ఎవరు ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా మనం వచ్చింది అల్లరి చేయడం కాదు. ఎందుకంటే మీరందరూ కూడా 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు మీరు చుట్టూరు కదా, అవునా కాదు ఉన్నారు. వీళ్ళ హక్కుని ఇవ్వాలి. రానున్న రోజుల్లో మరి డెఫినెట్గా లీగల్గా కూడా దీని మీద పోరాటం చేస్తాము. వీళ్ళు అందరూ కూడా ఎవరినన్నా అడగండి, వాళ్ళందరూ తెలుసు వాళ్ళు ఎక్కడ ఎందుకున్నారు అనేది. వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుకు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మా CEO గారు వాళ్ళు కనీసం వచ్చి వీళ్ళ ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో అది కూడా తీసుకోవడానికి స్వీకరిస్తలేరు. వారు రావాలి, స్వీకరించాలి, ఎన్నికల్లో వీళ్ళ హక్కును వీళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మదర్ తెరెసా ప్రైవేట్ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందును ఓ తల్లి ఆసుపత్రిలో వదిలి వెళ్లిపోయింది. కంచికచెర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఒక యువతి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది. సిబ్బంది ఆమెకి వైద్యం అందించారు. బాత్రూంలో ఆడబిడ్డను ప్రసవించిన తర్వాత ఆమె బిడ్డను వదిలి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ICDS వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పసికందును సంరక్షణలోకి తీసుకున్నారు. విజయవాడలోని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. కృష్ణా జిల్లా కానూరు చైతన్య పాఠశాల యాజమాన్యం అలసత్వంతోనే 10వ తరగతి విద్యార్థి జస్వంత్ శ్రీ సాయి విద్యుద్ఘాతంతో మరణించాడని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తాడేపల్లిగూడెం మండలము నల్లంజర్లకు చెందిన ఆ విద్యార్థి 3 రోజుల కిందట మరణించాడు. పలు పార్టీలు, విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో DEO పాఠశాల క్యాంపస్ను సందర్శించారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జరిగితే 11 ఏజ్ మేడం కింద తీసుకొచ్చారు బాబుని. 40 మినిట్స్ ఫస్ట్ ఫ్లోర్ ఇది. 5 మినిట్స్ లో తీసుకొచ్చేసామని చెప్పారండి. 5 మినిట్స్ అని చెప్పారు. బేసిక్ గా ఏంటంటే 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు మేడం. అసలు ఫస్ట్ ఎయిడ్ వెహికల్ లేదు ఇక్కడ. కనీసం ఒక నర్సు ఉండాలి, లేకపోతే ఎవరినో ఒకరిని పెట్టాలి. క్యాటరింగ్ వెహికల్ ఉన్న దాని మీద తీసుకోవచ్చు. క్యాటరింగ్ చేసుకునే వెహికల్ అనేది గేట్ అవుతుంది దాకా తీసుకొని ఈరోజు ఇక్కడ శ్రీ చైతన్య కానూర్ బ్రాంచ్ హై స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబు 2 days బ్యాక్ జస్వంత్ శ్రీ సాయి అనేటటువంటి బాబు విద్యుద్ఘాతానికి గురై చనిపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మొత్తం సేఫ్టీ మెజర్స్ ఏమీ పాటించకుండా ఐరన్తో ఉన్నటువంటి వైర్ అనేటటువంటిది ఉపయోగించడం జరిగింది. అండ్ దానికి పక్కనే
ఏసీకి ఉపయోగించేటటువంటి ఇన్వర్టర్స్ కానీ అవి ఉన్నాయి. అది ఎలక్ట్రిక్ షాక్కి వస్తుంది అనేటటువంటిది పిల్లలు చెప్పగా కూడా వినకుండా మళ్ళీ దాన్ని చర్యలు తీసుకోకుండా పిల్లలకి ఈ విధమైన ప్రమాదాలు తీసుకురావడం అనేటటువంటిది చాలా చాలా నిర్లక్ష్యపూరితమైన చర్య. దీని మీద గవర్నమెంట్కి మేము ఫిర్యాదు చేస్తాము. దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాము. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలము అల్లంచెర్ల కొత్తగూడెంలో గతంలో ఫారెస్ట్ భూమిని ఆక్రమించిన గ్రామస్తులు కొన్ని చెట్లను నరికివేసి నిప్పట్టించారు. వారిని అదుపులోకి తీసుకోవడం కోసం వెళ్లిన ఫారెస్టు పోలీస్ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అడవిలోకి ప్రవేశించకూడదని హెచ్చరిస్తున్నాం. ఇట్లా అటవీ శాఖ రేంజర్ రేంజ్ హెచ్చరిక. అల్లంచెర్ల రాజుపాలెం కొత్తగూడెం గ్రామస్తులకు తెలియజేయమనగా ఏలూరు రేంజ్ చింతలపూడి సెక్షన్ అల్లంచెర్ల రాజుపాలెం బీటు కంపార్ట్మెంట్ నెంబర్ 223, 224 మరియు 225లో అడవిని ఆక్రమించిన, తుప్పలను కొట్టిన, చెట్లను నరికిన, అడవికి నిప్పు పెట్టిన, కాల్చిన యూపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నేరం. అల్లంచెర్ల కొత్తగూడెం గ్రామస్తులు ఎవరైనా సరే అడవిలోకి ప్రవేశించిన చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోబడును మరియు వారిపై కేసులు నమోదు చేయబడును. కావున గ్రామస్తులు ఎవ్వరూ కూడా అడవిలోకి ప్రవేశించకూడదని హెచ్చరిస్తున్నాం. ఇట్లా అటవీ శాఖ ఏలూరు రేంజ్ అడవిని ఆక్రమించిన, తుప్పలను కొట్టిన, చెట్లను నరికిన, అడవికి నిప్పు పెట్టిన, కాల్చిన యూపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నేరం. అల్లంచెర్ల కొత్తగూడెం గ్రామస్తులు ఎవరైనా సరే అడవిలోకి ప్రవేశించిన చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోబడును మరియు వారిపై కేసులు నమోదు చేయబడును. కావున గ్రామస్తులు ఎవ్వరూ కూడా అడవిలోకి ప్రవేశించకూడదని హెచ్చరిస్తున్నాం. ఇట్లా అటవీ శాఖ ఏలూరు రేంజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ హయాంలో రైతు బజార్లు, బీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ పెంచే వరకు ఉద్యమం. ఎంపీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య స్పష్టీకరణ. లిక్కర్ స్కామ్లో విచారణకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత. ఆమెకు అనుకూలంగా పార్టీ శ్రేణుల నినాదాలు. ఎమ్మెల్సీ కవితపై అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల నిరసన. ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.